డాక్టర్ ఎస్ ప్రకాష్ రెడ్డి మరియు శ్రీ ఎస్ కుమార్ మరియు శ్రీ కొండెటి శ్రీధర్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. భారత ప్రభుత్వం నిన్నటి రోజు కేంద్ర కేబినెట్ రైతులకు సంబంధించినటువంటి 14 రైతు ఉత్పత్తులకు మినిమం సపోర్ట్ ప్రైస్ 2025-26 కోసం ప్రకటించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2014 నుంచి ఈరోజు వరకు 2014 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు కేంద్ర ప్రభుత్వం 11 సంవత్సరాలుగా రైతుల పాలిట ప్రతి సంవత్సరం వరాలు ఇస్తూనే మొత్తంగా కేంద్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ఈరోజు భారతదేశంలో రైతులందరి యొక్క ఆశీర్వాదాన్ని మన్నలను పొందుతూనే ఉంది. ఇప్పటికి 2 సార్లు అధికారంలోకి రావడానికి కూడా రైతుల యొక్క ఆశీర్వాదం, రైతుల యొక్క ఓటు, రైతులకు బీజేపీ అందుతున్న అండతోటి ఈరోజు భారత ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ భారత ప్రభుత్వం ఏర్పడే కంటే ముందు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మేము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం, రైతుల ఆదాయాన్ని ఖచ్చితంగా పెంచుతాం అనేటువంటి లక్ష్యంతో మొదలుపెట్టినాం. ఆ లక్ష్యంలో భాగంగానే రైతుల ఆదాయాన్ని పెంచేటువంటి దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం రైతుల యొక్క పంటల ఉత్పత్తులను ముఖ్యంగా 23 ఎంఎస్పి పంటలను వాటితో పాటు ఎంఎస్పిలో లేనటువంటి పంటలకు కూడా జాతీయ స్థాయిలో రైతులకు లాభసాటి ధర వచ్చే విధంగా, మళ్ళీ గిట్టుబాటు ధర కాదు, చాలా స్పష్టంగా చెప్తాను, లాభసాటి ధర వచ్చే విధంగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ మేనిఫెస్టోలో రైతుల యొక్క ఉత్పత్తిని అందరూ మీరు 50% అయ్యిందానాయా, ఎంఎస్పి పంచితేనే 50% కాదనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. అది కాకుండా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పింది. రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గించటం, అదేవిధంగా ప్రతి ఎకరానికి వచ్చేటువంటి ఉత్పత్తిని పెంచటం, దాని తర్వాత పండే పంటకు లాభసాటి ధర ఇవ్వటం, ఆ లాభసాటి ధర ఇవ్వటంలో భాగంగానే ప్రతి సంవత్సరం మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పిలో ఉన్నటువంటి 23 ఉత్పత్తులకు కాకుండా మిగతా వాటికి కూడా ఇవన్నీ కూడా లాభసాటి ధర ఏ విధంగా వచ్చే విధంగా, అది మిర్చి కావచ్చు, మిగతా పంటలు ఏమైనా ఉంటే వాటన్నిటికి కూడా లాభసాటి ధర వచ్చే విధంగా భారత ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిన్నటి రోజున భారత ప్రభుత్వం వరికి 69 రూపాయలు పెంచింది, అదేవిధంగా పత్తికి 501 రూపాయలు పెంచింది, మిగతా శనగలు, పెసర్లు, కందులు వాటికి కూడా 450 రూపాయలు, అదేవిధంగా పెసర్లకి 86 రూపాయలు విధంగా ధర పెంచుతూ వచ్చింది. సుమారుగా 2013-14ను పోల్చుకుంటే ఈ 11 సంవత్సరాలలో వరికి 13-14లో 1300 రూపాయలు ఉంటే ఈ రోజున 2349 రూపాయలు మొదటి రకానికి, 2389 రూపాయలు రెండో రకానికి, సుమారుగా 81% అప్పటికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే ఎంఎస్పి యొక్క ధర పెంచడం జరిగింది. వీటితో పాటు జొన్నలు, రాగులు, మొక్కజొన్న వీటన్నిటికి కూడా అప్పుడు 2400 రూపాయలు ఉన్న మొక్కజొన్న ఇప్పుడు 2400 1310 రూపాయలు ఉన్న మొక్కజొన్న ఇప్పుడు 2400 పెరిగింది.